హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. దాదాపు 1000 సినిమాల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ డబ్బింగ్ జానకి గారు. సో డబ్బింగ్ జానకి గారు నమస్తే. 65 సంవత్సరాల సినిమాల్లో యాక్ట్ చేయడం గొప్ప కాదు, ఇప్పటికీ యాక్ట్ చేయడం అనేది గొప్ప. ఎలా అనిపిస్తుంది జానకమ్మ? డబ్బింగ్లు చెప్పాను, గ్రూప్ డాన్సులు చేశాను, ఎక్కడం కోసం చేశాను తప్ప దీని మీద ఇంట్రెస్ట్ లేదు నాకు ఎప్పుడు. బట్ జానకి గారు రాగానే రెడ్ కార్పెటా, లేకపోతే చాలా మంది చెదిరించుకోవటం, అసహించుకోవటం, నీ మొహం ఇలా ఉండాలి, నా మొహం అలా ఉండాలి, లేకపోతే నీ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద హేమీలు, ఈ హీరో పక్కన నేను కూడా హీరోయిన్గా యాక్ట్ చేయాలి, నిలబడాలి, ఏదైతే అదైంది అని చెప్పి ఎప్పుడు ట్రై చేయలేదమ్మా? చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు నన్ను, ఏ హీరో బాగా అంటే మీకు సపోర్ట్ కానీ లేకపోతే మీరు సపోర్ట్ చేసిన కానీ ఆర్టిస్టులు అంటే ఎవరని చెప్తారమ్మా మగవాళ్ళల్లో? ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. బట్ పెద్ద పెద్ద స్టార్లకి అమ్మకి చేశారు కదా, ఏ హీరోతో యాక్ట్ చేస్తున్నప్పుడు నా కొడుకులాగా నాకు టచ్ అయింది గుండెకి అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? డబ్బింగ్ జానకి గారు మనకు బాగా కాంపిటీషన్ అవుతున్నారేమో అనుకున్న యాక్టర్స్ లేరా అమ్మా? నిజంగా చెప్పండి. పడి 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 చేసిన ఇదే లేదు. అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు 1000కి పైగా సినిమాలు చేశారంటే దానికి అర్థం మీ మంచితనమైనా కావచ్చు, ఇంకొకటి డిమాండ్ చేయకుండా ఇచ్చింది తీసుకొని చేసే మైండ్ సెట్ అయినా ఉండొచ్చు. రెండిట్లలో ఎక్కువ ఏది వర్కౌట్ అయింది మీకు ఇన్ని సినిమాలు చేయడానికి? అసలు చెప్తే నవ్వు వస్తూ ఉంటుంది అన్నమాట. సీతాకోక చిలుక హిట్ సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ వేసి ఇచ్చింది ఎంత అనుకుంటున్నారు? 2500 నాకు. చాలా చిన్న వయసులో 13-14 ఏళ్ళకే ప్రేమ పెళ్ళి అనగానే నాన్నగారి ఫీలింగ్ ఏంటి అసలుకి? అదొక సినిమా తీయొచ్చు, అంత పెద్ద గొడవలు అయ్యేవి. ఎస్కేప్ అంతే. క్రిస్టియన్ అనే ఇంటర్ కాస్ట్ అనే పోలీస్ స్టేషన్లో ఎక్కి పెద్ద పెద్ద గొడవలు చేశారు. ఎక్కడ పరిచయం మీకు అసలు ఆయన? పెద్దాపురంలో హార్మోనియం వాయించడానికని వచ్చాడు. అక్కడ మీకోసం మంచి ట్యూన్ కట్టుంటారు. ఆర్థికంగా చితికిపోయారు, చివరి రోజుల్లో విడాకులు, 4-5 పెళ్ళిళ్ళు, పిల్లలు వదిలేసిపోవటం, ఎన్నెన్నో చూసాం. ఎందుకు ఆ కష్టం అప్పుడున్న లేడీ యాక్టర్స్ కంటే ఏం చెప్తారు జానకి గారు మీ మాటల్లో? ఎంతో మందిని చూసారు. నీ కొండ మించి ఊడి పడిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ కష్టాలు పడిన వాళ్ళు, అందరు కష్టాలు ఉంటాయి. నాటకాలకు వచ్చిన కప్పులు గిప్పులు అన్నీ తాకట్లో పెట్టుకున్నాం. మహానటి సావిత్రమ్మ ఆమె దానాలు ఒంటి మీద ఉన్నాయి కూడా ఇచ్చేస్తుంటారంట. ఎవరు అడిగినా అంటే చీరలు కూడా తాకట్టు పెట్టి ఆమె దానాలు చేస్తుంటారంట. అంటే ఇవన్నీ విని 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 అసలు ఆమె సినిమా జీవితం ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళిపోయారు ప్రస్థానం. ఈ మేకప్ అది తీసేటప్పుడు మామూలుగా అలవాటు చెప్పుని తీసేస్తారు కదా, గాజులు గీజులు అలా తీసి అలా ఎన్ని పారేసుకుందా. మీరు వచ్చిన మీ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు. ఈరోజు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ పేరంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. సగం చెన్నై అయిందే. ఒక డ్రామా వేయడం కోసం ఆయన నేను కలిపి ఒక డ్రామా వేస్తే అప్పుడు అలా రిక్షాలు ఆ పావలా కూడా ఆయనకి ఇవ్వడానికి లేదు అప్పుడు శోభన్ బాబు గారి దగ్గర. ఒక షూటింగ్లోనూ లేకపోతే ఒక ఫంక్షన్లోనూ తింటున్న అన్నం ప్లేట్ని ఒక పెద్ద హీరోయిన్ కాలుతో తన్నారు. ఎందుకనమ్మా అది? హీరోయిన్ కాదు, ఒక ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఎందుకంటే దాదాపు 65 సంవత్సరాల క్రితం చెన్నపట్టణం నమ్ముకొని ఒక అమ్మాయి సినిమాలలో ట్రై చేద్దామని వెళ్ళి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా దాదాపు 1000 సినిమాల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ డబ్బింగ్ జానకి గారు. సో డబ్బింగ్ జానకి గారు నమస్తే. నిజంగా మీ పేరు విన్నప్పుడంతా ఒక తెలియని ఒక పులకింత. ఎందుకంటే అమ్మ క్యారెక్టర్లకి పెట్టింది పేరు డబ్బింగ్ జానకి గారు. అమ్మ అంటే ఇలానే ఉండాలి కదా, అంత సహజ నటన, క్యారెక్టర్లో ఒదిగిపోవటం, విలక్షణమైన ఒక ఎక్స్ప్రెషన్స్, అది మీకు మాత్రమే సాధ్యం. ఎలా అనిపిస్తుంది అమ్మ? అంటే ఇన్ని సంవత్సరాల జర్నీ ఎవరికి దొరకదు అసలుకి. 65 సంవత్సరాల్లో సినిమా యాక్ట్ చేయడం అంటే 65 సంవత్సరాల సినిమాల్లో యాక్ట్ చేయడం గొప్ప కాదు, ఇప్పటికీ యాక్ట్ చేయడం అనేది గొప్ప. ఎలా అనిపిస్తుంది జానకమ్మ? అప్పుడు మ్యారేజే వచ్చాను నేను, మా ఆయన ఇద్దరం కలిసే వచ్చాను చెన్నైకి. చిన్న వయసులోనే పెళ్ళయింది. ఆయన మిలిటరీలో పనిచేసేవారు. బతకాలి కాబట్టి ఎవరి మీద ఆధారపడకూడదు, అమ్మా నాన్నని ఏం అడగకూడదు.
సో మన కాళ్ళ మీద మనం బతకాలి అని దాని మీద నాటకాలు, పద్మనాభం గారి నాటకాలు వేశాను, రక్త కన్నీరు నాటకాలు వేశాను, డబ్బింగ్లు చెప్పాను, గ్రూప్ డాన్సులు చేశాను. బతకడానికి వీలుండే అన్ని పనులు చేశాను నేను. అందువల్ల డబ్బులు కావాలి, బతకాలి, మేము చెన్నైలో ఉండాలి, మా అమ్మ నాన్నని ఎవరిని ఒక పైసా మనం అడగకూడదు అని నేను మా ఆయన అనుకుని అలాగే బతికేవాడు. ఆయన మిలిటరీకి వెళ్తూ పోతూ వస్తూ ఉండేవారు. ఆ టైంకి వెళ్ళేసి మళ్ళీ వస్తూ ఉండేవారు. ఆ టైంలో మా అత్తగారు ఎవరో వచ్చి ఇక్కడ నాకు తోడుగా ఉండేవారు అనమాట చెన్నైలో. అది ఓకే. బతకడం కోసం చేశాను తప్ప దీని మీద ఇంట్రెస్ట్ లేదు నాకు ఎప్పుడు. ఇప్పుడు ఈ జనరేషన్లోనే ఇంట్లో ఫ్యామిలీ ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్తుందంటే ఒప్పుకోవడం చాలా కష్టం. అండ్ ఆ రోజుల్లో మీ వారు దగ్గరుండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలో నువ్వు యాక్ట్ చేయి, వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు, కష్టపడు, అవకాశాల కోసం తిరుగు అని చెప్పడం అనేది గ్రేట్. ఆయన పేరేంటి? జాన్ బాబు. జాన్ బాబు గారు ఎక్కడున్నా గారు హ్యాట్సప్ సార్. ఎందుకు అంటే మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద మా వైఫ్ని నేను ఒక మంచి స్టార్గా, ఒక మంచి యాక్ట్రెస్గా చూడాలని ఆయన కోరిక, లేకపోతే ఇది ఎవరి కోరిక కాదు, కేవలం ఒక వృత్తి అంతే. పని చేయాలి, బతకాలి అన్న దానికోసమే మేము వచ్చాం అంతే. బట్ జానకి గారు రాగానే రెడ్ కార్పెటా, లేకపోతే చాలా మంది చేదరించుకోవటం, అసహించుకోవటం, ఫోటోలు ముఖాన్ని విసిరేయటం? కార్పెట్ అనేది ఎవరికి ఉండదులేండి. ఇప్పుడు ఉండే జనరేషన్ వెనకాల ప్రొడ్యూసర్లు, హీరోలు, నాన్నలు అది ఉంటే తప్ప ఇప్పుడు రెడ్ కార్పెట్ అనేది ఎవరికి లేదు. మామూలుగా అస్సలు లేదు. ఎందుకంటే నీ మొహం ఇలాగ ఉండాలి, నా మొహం అలాగ ఉండాలి, లేకపోతే నీ ముక్కు ఇంతే ఉండాలి, నుదురు ఇంతే ఉండాలి, కొలతలతోటి వేయించేవాళ్ళు వేషాలు. అందుకని కష్టాలు పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కష్టాలు పడిన వాళ్ళే తప్ప కష్టాలు పడకుండా ఎవరు రాలేదు. మీకేం వంకలు చెప్పలేదా వచ్చిన కొత్తల్లో? ఎవరు వంకలు అంటే ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకునేదాన్ని. ఎక్కడన్నా డైలాగ్ ఇస్తే టప్పని చెప్పేసేదాన్ని. అందువల్ల నీకు నటన రాదు అని ఎవరు అనలేదు. కానీ నేను పెద్దగా ప్రయత్నాలు కూడా చేయలేదు. ఒక హీరోయిన్ అవ్వాలనో లేకపోతే ఇంకేదో అవ్వాలనో నాకు ఆశలు ఉండేవి కాదు. ఓహో ఇంకా రాలేదే మనకని ఆలోచన లేదు అసలు మాకు. నాకు బాగా గుర్తుంది భూ కైలాస్. అవును, మన జమున గారి పక్కన చెలికత్తె. అవును, చెలికత్తె. అవును. ఓకే. ఆ వాటికే టెస్ట్ మేకప్లు చేసి ఫోటోలు తీసి ఆ రోజుల్లో చిన్న క్యారెక్టర్స్. అవును, ఆ చిన్న వేషాలకి చాలా టెస్టులు చేసేవాళ్ళు, మేకప్లు చేసేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు. అలా ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. బట్ మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్ కూడా, చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద హేమీలు, స్టార్ హీరోయిన్స్గా రాణించిన గొప్ప భామలు అని చెప్పుకోవచ్చు. అందమైన భామలు కూడా. ఎక్కడో ఒక చోట మనకు మైండ్లో గట్టిగా కొట్టిద్ది కదా, ఈ హీరో పక్కన నేను కూడా హీరోయిన్గా యాక్ట్ చేయాలి, నిలబడాలి, ఏదైతే అదైంది అని చెప్పి ఎప్పుడు ట్రై చేయలేదమ్మా? చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు నన్ను. నాకు ముందు అటువంటి ఆలోచన అనేది నా మైండ్లో లేదు. అలాంటి ఆలోచన నేను పెద్ద స్టార్ అవ్వాలనో, లేకపోతే నాతో పాటు వచ్చిన ఆర్టిస్టులు చాలామంది నాకన్నా ముందే మంచి స్టార్లు అయిపోయారు. వాళ్ళని చూసి అసూయ కూడా పడేదాన్ని కాదు నేను. సరే, వాళ్ళ అదృష్టం వాళ్ళు అయ్యారు. ఓకే, మనం బతుకుతున్నాం కదా, ఇండస్ట్రీలోనే ఉన్నాం కదా. సినిమాలు లేవా, డ్రామాలు వేసుకునేదాన్ని. హ్యాపీగా డ్రామాలు వేసుకుంటే అందులో అదొక సంతోషం ఉండేది. ఆ ప్రైజులు వచ్చినప్పుడు ఆ ప్రైజులు చూసుకుంటూ, అవన్నీ బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజ్ వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు అదొక సంతోషం. అంతే తప్ప ఎప్పుడూ కూడా అయ్యో వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారే, నేను కూడా ఒక హీరోయిన్ అవ్వాలి అనే ఆలోచన ఉండేది కాదు నాకు. బట్ మీరు అన్నారు నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా స్టార్ హీరోయిన్స్గా ఎదిగారు అని. అవును. మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరమ్మా? వాణిశ్రీ గారు వచ్చారు, శారద గారు వచ్చారు, రాజశ్రీ అని ఆ అమ్మాయి అప్పుడు దాంట్లో కూడా వేసింది. మన కుటుంబచ్చు ఉంటుంది. ఎవరు? రాజశ్రీ గారు. ఆవిడ కాదు, హీరోయిన్ రాజశ్రీ. అదే ఆ రాజశ్రీ గారు. అప్పుడు చాలా సినిమాలు చేశారు కదా ఆవిడ. రాజశ్రీ గారితో చేశారు, మన నాగేశ్వరరావు గారితో అందరితోటి చేశారు, అందరితోటి చేశారు ఆవిడ. మేమందరం కూడా అప్పుడు ఏవిఎంలోనే చేసాం. వాళ్ళందరూ మీ తర్వాత వచ్చిన వాళ్ళే? మా తర్వాత వచ్చిన వాళ్ళే. ఎవరిని చూసినప్పుడు అనిపించింది మీకు ఈ అమ్మాయి పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది? ఎందుకంటే ఒక అందం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఆ రోజుల్లో, అన్నీ కూడా తన హావభావాలు, తన చీర కట్టు, తన కొప్పు, తన వేసుకునే జ్యువెలరీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఆకట్టుకోవడానికి ఆడియన్స్ని, సినిమా వాళ్ళని. మీకు ఎవరిని చూసినప్పుడు అనిపించింది ఆ రోజుల్లో? అంటే వాణిశ్రీ గారి గురించి చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో ఆమె కొప్పు అంతా బాగా ఫేమస్ కదా, అది చూసి ఫాలో అయ్యేవాళ్ళు కూడా. ఏమో నాకేం పెద్దగా ఎప్పుడు అప్పట్లో ఆవిడ కూడా పెద్ద వేషాలు
వేసినట్టు నాకు అనిపించలేదు. మామూలుగా మాతో పాటు ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ కామెడీ క్యారెక్టర్స్ వేసుకుంటూ కమెడియన్గానే ముందు స్టార్ట్ అయింది కదా ఆవిడ కెరియర్ కూడా. ఆ తర్వాతే మంచి వేషాలు పడ్డాయి. ఆవిడ ఒక పెద్ద హీరోయిన్ అయ్యింది. ఎప్పుడైనా కూడా అందరూ కూడా ఎక్కడానికి కనిపిస్తే హలో అంటే హలో అనుకుంటాను తప్ప ఎక్కువ ఇలా ఉండాలి అలా ఉండాలి ఈవిడ అవుతుందని ఆలోచించలేదు. అసలు ఆలోచన రాదు నాకు అసలు. ఈ అమ్మాయి బాగుందా, ఓకే బాగుందా అనుకుంటాను అంతే మనసులో. అది చూస్తాను, ఈ అమ్మాయి బాగుంది, చక్కగా ఉంది. ఇప్పటికి కూడా ఎవరన్నా నా పక్కనే సెట్లో బాగా యాక్ట్ చేస్తే అబ్బాయి ఎంత బాగా చేశాడు, అబ్బాయి ఎంత బాగా చేసింది ఈ అమ్మాయి అనుకుంటాను నేను. ఇప్పుడు ఈ రోజు కూడా నా పక్కన ఎవరైనా బాగా యాక్ట్ చేస్తే చాలా బాగా చేసింది ఈ అమ్మాయి, బాగా చెప్పిన డైలాగ్ అని మనసులో అనుకుంటాను. అది నాకు అలవాటు. అది మీరు ఎంతమంది హీరోలను చూసుంటారు? ఇనిషియల్గా వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఈరోజు స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోస్ని చాలామందిని చూసుంటారు మీ కళ్ళ ముందే. ఏ హీరో బాగా అంటే మీకు సపోర్ట్ కానీ లేకపోతే మీరు సపోర్ట్ చేసిన కానీ ఆర్టిస్టులు అంటే ఎవరని చెప్తారమ్మా మగవాళ్ళల్లో? లేదండి, ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. ఎవరిని ఎప్పుడూ నేను ఏమీ అడగలేదు, ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. అంటే ఎక్కువ నేను అంత క్లోజ్గా మూవ్ అవును. ఎక్కువ నేను వచ్చింది కూడా డైరెక్టర్స్ మూలంగానే ఎక్కువ వచ్చాను నేను. జంధ్యాల గారు ఆయన ప్రతి సినిమాల్లోనే వేషం ఇచ్చేవారు, విశ్వనాథ్ గారు ఇచ్చేవారు. అలాగా ఇప్పుడు రేజళ్ళ గారు ఇచ్చారు, ఈరంకి శర్మ గారు ఇచ్చారు. హీరోల కన్నా నాకు డైరెక్టర్స్ ఎక్కువ సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారానే నేను ఎక్కువ వేషాలు వేశాను. ఎన్ని కె విశ్వనాథ్ గారు అన్ని పిక్చర్స్లో? అవును, 18 సినిమాలు చేశాను ఆయన కె విశ్వనాథ్ గారి డైరెక్షన్. అసలు అమ్మ అంటే ఇలా ఉండాలి అని అసలు మిమ్మల్ని స్క్రీన్ మీద అసలు వేరేలా చూపిస్తారు. అవునండి. అన్న మాకు జానకి గారు అంటే గుర్తొచ్చారు, ఒక పాత చీర, గ్లిజరిన్ బాటిల్. అంతేనండి, మాసిపోయిన చీర, గ్లిజరిన్ బాటిల్. గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడుపు వచ్చేస్తా, లేకపోతే గ్లిజరిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫీల్ అయితే ఎవరికైనా సరే, నాకు అది మీకు అది ఎవరికన్నా అది మనం ఫీల్ అయ్యి చేస్తే డెఫినెట్గా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. బట్ పెద్ద పెద్ద స్టార్లకి అమ్మకి చేశారు కదా, ఏ హీరోతో యాక్ట్ చేస్తున్నప్పుడు నా కొడుకులాగా నాకు టచ్ అయింది గుండెకి అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? కమల్ హాసన్ చెప్తాను నేను. ఎందుకంటే ఆయనతో చేయడం కానీ, ఆయనతో 5 సినిమాలు ఎన్నో చేశాను నేను. 5 సినిమాల్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్. అందువల్ల మనకి అక్కడ క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప కమల్ హాసన్ జానకి అనేది కనిపించదు. ఆయన అప్పుల్లో కూడా ఇన్ని వేరియేషన్స్ చేయాలని సెట్లో కూడా ట్రై చేస్తుంటారమ్మా, సకల కళ వల్లభన్ అంటారు. అవునవును, 1-10 సార్లు రిహార్సల్స్ చేసి డైరెక్టర్ తోటి డిస్కస్ చేసి మానిటర్స్ చేసి ఓకే అన్న తర్వాత టేక్కి వెళ్తాడు. సో తమిళ్లో అంటే కమల్ హాసన్ గారు అలా కష్టపడతారు, తెలుగులో మీరు చూసిన హీరో అంటే అలా కష్టపడటంలో? ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను నేను, మనం చంద్రమోహన్ గారితో చేశాను, అలాగే చాలామంది హీరోలతో చేశాను. కానీ ఎప్పుడు వీళ్ళు కాదు అది అని అనిపించదు నాకు. ఇప్పుడు చిరంజీవి గారితో చేసింది ఆలయ శిఖరం చేసాం తిరుపతిలో, ఎక్కడో మనకి చూస్తే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి ఆ సినిమా క్యారెక్టర్ కనుక చూస్తే. అవును, డబ్బింగ్ జానకి గారు మనకు బాగా కాంపిటీషన్ అవుతున్నారు ఏమో అనుకున్న యాక్టర్స్ లేరా నిజంగా చెప్పండి? ఏమోండి, తెలియదండి నాకు, అసలు తెలియదు నాకు. ఇంకొకళ్ళ గురించి నేను అలాగ ఆలోచించిన, నా గురించి మరి ఎవరన్నా ఆలోచించారేమో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అంత పడి చేసిన ఇదేం లేదు. ఎందుకంటే ఒక తెలుగే కాదు కదా, నేను తమిళ్ చేశాను, కన్నడ చేశాను. కన్నడ సినిమాలో కూడా చాలా బిజీగా ఉండేదాన్ని. అటు విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, అనంత్ నాగ్ వీళ్ళందరితోటి చేశాను. హిందీ కూడా చేశాను. హిందీలో మన హాత్కడి చేశాను, గోవిందాకు మదర్ క్యారెక్టర్. మలయాళం ఒక కాస్ట్యూమ్ వేసి చూసి తెలుగు ఫేస్ కనపడుతుంది అన్నాడు ప్రొడ్యూసర్. మరి తెలుగు ఫేస్ కనపడడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఓకే అండి, మరీ సెక్సీ సినిమాలు కదా ఆ రోజుల్లో తీసేవాళ్ళు, మలయాళం అంటేనే ఒకలాగా ఉండేది కదా. అందుకని వద్దండమే చాలా హ్యాపీ అనిపించింది నాకు. కానీ మీరు అన్నారు ఒక మాట, డాన్సర్గా కూడా చేయాల్సి వచ్చింది నేను ఒకనొక టైంలో, ఇబ్బందులు పడాల్సి వచ్చింది అన్నారు కదా. ఎలాంటి టైంలో డాన్సర్గా చేయాల్సి వచ్చింది అసలు మీరు? డాన్సర్గా అంటే గ్రూప్ డ్యాన్స్లో చేశాను. గ్రూప్ డ్యాన్స్ చేసేటప్పుడు నేను ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇప్పుడు అందరూ బాగా ఓల్డ్ అయిపోయారు. ఆవిడైతే లేరు, మన శ్రీదేవి మదర్, ఆవిడ కూడా గ్రూప్ డాన్సర్ చేశారు. శ్రీదేవి గారు మదర్, మీ అందరూ గ్రూప్ డాన్సర్స్ చేసేవాళ్ళు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే మనకి ఏది దొరికితే అది, ఒక డైలాగ్ ఉండే వేషం, ఒక సీన్, ఓకే వచ్చి వేస్తాను, లేదు డ్రామా ఉంది ఆ టైంలో, ఓకే వస్తాను, డ్రామాకి వెళ్ళిపోయేదాన్ని. అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు 1000కి పైగా సినిమాలు చేశారంటే దానికి అర్థం మీ మంచితనమైనా కావచ్చు, ఇంకొకటి డిమాండ్ చేయకుండా ఇచ్చింది తీసుకొని చేసే
మైండ్ సెట్ అయినా ఉండొచ్చు. రెండిట్లలో ఎక్కువ ఏది వర్కౌట్ అయింది మీకు ఇన్ని సినిమాలు చేయడానికి? అప్పట్లో డబ్బులు చాలా తక్కువ కదండి ఆ రోజుల్లో. అవును అమౌంట్లు చాలా తక్కువ. అవును. అసలు చెప్తే నవ్వు వస్తూ ఉంటుంది అన్నమాట. సీతాకోక చిలుక భారతీరాజా గారు డైరెక్షన్లో, ఏడుద నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్, అంత పెద్ద సినిమా, అంత హిట్ సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ వేసి ఇచ్చింది ఎంత అనుకుంటున్నారు? 2500 నాకు. ఏంటమ్మా? అవును, 2500? 2500 అండి. అప్పటికి చాలా పెద్ద యాక్ట్రెస్ మీరు. అవును, అలాగే ఉండేది. మరి సప్తపది అంత పెద్ద క్యారెక్టర్ 3000 ఇచ్చారు నాకు బుచ్చిరెడ్డి గారు. ఈ రోజు మీరు రోజుకు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా పెద్ద గొప్ప కాదు మనకి. ఆ రోజులు అవే చాలా గొప్పగా ఉండేది అన్నమాట. మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు మరి? హైయెస్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు, సినిమాలలో ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు కదా. మొన్న పెద్ద పెద్ద యాక్టర్స్ తో చేశారు, పెద్ద పెద్ద స్టార్లతో చేశారు, పెద్ద అమ్మ క్యారెక్టర్లు. అవును, హైయెస్ట్ అని ఏం చెప్పుకోవడానికి ఏం లేవు. నార్మల్ గా ఉంటాయి. ఎంత అంటే అంత 1,00,000 ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు అది ఈ జనరేషన్, ఈ రోజు కూలీలు వచ్చాక ఇప్పట్లో రెమ్యునరేషన్ చాలా తక్కువ. సినిమాకి ఇంతనే మాట్లాడేవాళ్ళు. అది ఇంక 10 రోజులు ఉండదు, 20 రోజులు నెలల తరబడి జరిగినా కూడా అంతే. ఏంటి అంత సూపర్ డూపర్ హిట్ సినిమాలకు 2000 రెమ్యునరేషన్, 2500 రెమ్యునరేషన్? అవును. ఓ మై గాడ్. చెప్పుకోరు ఎవరును ఆ రోజుల్లో అంత తీసుకున్నాం అనేది. నేను చెప్తున్నా, మన తప్పే ఉంది, తప్పే ఉంది. ఇచ్చింది చెప్పారు అంతే. కుటుంబ సభ్యులు ఎంతమంది? ఎందుకంటే ఈ అమౌంట్లు చూసి ముందు అసలుకి లేదులేండి, వాళ్ళు ఎవరు ఉండేది నేను, మా ఆయన, మా పిల్లలు ఉండేవాళ్ళం అంతే. అసలు మీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది, మొత్తం 14 మంది అనుకుంటాను. అనుకుంటున్నాను. అవును, ఎందుకంటే లేదండి అందరూ చనిపోయారు. నేనే 9వ దాన్ని అనుకుంటా. 14 మంది మీరు? మరి ఆ రోజుల్లో పిల్లలు ఎంతమంది అనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళకి మాకు ఎంతమంది పిల్లలు అని అడిగేవాళ్ళు, ఎంతమంది డబ్బు అని అడిగేవాళ్ళు కాదు. మీకు ఎంతమంది పిల్లలు అని అడిగేవాళ్ళు. ఆ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్ప. మా ఇళ్లలో నాకు తెలిసి మా ఇంట్లో ఒక 14 మంది, మా తాతగారి ఇంట్లో వాళ్ళు ఒక 12 మందో 13 మందో. ఎవరినన్నా మీరు ఆ రోజుల్లో ఆర్టిస్టులను కనుక్కోండి, మేము 10 మందిమో లేకపోతే 9 మందిమో 20 మందిమో 30 అలా అంటారు తప్ప ఒకళ్ళు ఇద్దరని చెప్పరు. ఆ రోజుల్లో ఆర్టిస్టులు మీరు ఎవరు అడిగినా కూడా మేము ఇంతమంది ఉన్నాం అని చెప్తారు. అప్పుడు ఆ రోజుల్లో అంత అది గొప్ప అనమాట. ఎంతమంది పిల్లల కంటే అంత గొప్ప. అదే పెద్ద ఆస్తి. దీనివల్ల ఈజీ డెలివరీ కదండి. అప్పట్లో హాస్పిటల్స్ వాటికి వెళ్ళేవాళ్ళు కాదు కదా, ఇంట్లోనే డెలివరీ అయిపోయేది. ఇంట్లోనే మంత్రస్థానం వచ్చి డెలివరీ చేసేది. ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది మగవాళ్ళు మీరు గుర్తులేదా? నిజంగా గుర్తులేదు. అయితే మిగిలిన వాళ్ళు ఎవరు అంటే మా అన్నయ్య కూడా లేరు. మా అన్నయ్య కూడా చనిపోయారు. ఇంకా ఉన్నవాళ్ళు 4 ఆడపిల్లలు ఉన్నాం అంతే. రాజమండ్రిలో ఒక చెల్లి ఉంది, వైజాగ్లో చెల్లి ఉంది, నేను చెన్నైలో ఇంకో చెల్లి, అంతే 4. సరే, ఆడవాళ్ళంటే గుర్తుండాలి, మగవాళ్ళంటే గుర్తుంటారు కదా. 4 మగవాళ్ళు. నేను చెప్తున్నాను కదా, నేను 9వ దాన్ని. మా అన్నయ్య 8, మా అన్నయ్య తర్వాత నేను. అంత ముందు పుట్టిన వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు మా నాన్నమ్మ కాశీ అంతా వెళ్ళి ఏదో పూజ చేయించుకొని అది చేయించుకొని వీడు బతికితే చాలు అనుకున్నట్టుగా అప్పుడు మా అన్నయ్య బతికాడు. ఇంకా అప్పటి నుంచి మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరిని పోషించడానికే అటుపక్క ఏమో మీకు ఇప్పుడు ఉన్న ఖర్చులు తెలుసా అని ఒకడు అంటాడు. ఇప్పుడు ఒకరిని పెంచడం ఎక్కువ అని ఒకడు అంటారు. అవును, అలాంటిది 14 మందిని నాన్నగారు పెంచి పోషించారు అంటే నాన్నగారు ఏం పని చేసేవాళ్ళు? నేత పని, బట్టల వ్యాపారం, నేతలై నేయించేవారు. ఆర్థికంగా కూడా మంచి కుటుంబం, బాగానే ఉండేది. కానీ వీళ్ళందరూ ఎవరు లేరు. నేను చెప్పేది ఏంటంటే 7 పోయిన తర్వాత 8వ వాడు మా అన్నయ్య, 9వ దాన్ని నేను. ఇంకెక్కడి నుంచి జనరేషన్ ఉన్నారు తప్ప వాళ్ళు ఎవరు బతకలేరు. అప్పట్లో పిల్లలు అందరూ ఎంతమంది ఉన్నారంటే ఇంతమందే ఉండేవాళ్ళు. 10 మందికి తక్కువ ఏ ఇంట్లోనూ ఉండేవాళ్ళు కాదు. ఫంక్షన్ జరిగితే మీ ఫ్యామిలీ సరిపోతుంది. అవును, మీరే 100 మంది అవుతారు. మీరెంత మంది అన్నారు? నేనెంత 3. మరి మీరెందుకు 3తో సరిపెట్టుకున్నారు? వద్దులేండి, మేము ఇంకెక్కడ పనులు చూసుకోవాలా, ఇంక పిల్లల్ని కంటూ కూర్చోవాలి. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఎవరైనా వచ్చారా ఇండస్ట్రీకి? మా లక్ష్మి ఒక్కరితే డబ్బింగ్ చెప్తూ ఉంటుంది, డబ్బింగ్ ఆర్టిస్ట్. చెన్నైలో ఉంటారు. నేను మాట్లాడాను ఒకసారి. అమ్మాయి వాడు మా పెద్ద అబ్బాయి మ్యూజిక్ అని తిరిగాడు కానీ వాడు షైన్ అవ్వలేదు. ఇప్పుడు అక్కడ చెన్నైలోనే ఉంటున్నాడు. మా చిన్నోడు హార్డ్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసుకుంటున్నాడు. జానకి గారు అంటే పెద్ద కుటుంబం, నాన్న కూడా ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళే, ఏదో కష్టపడి ఏదో పోషించిన కుటుంబం కూడా కాదు, ఉన్న కుటుంబం. విలువలు ఇవన్నీ ఎక్కువ, ఆప్యాయతలు ప్రేమలు ఎక్కువ ఉంటాయి. అప్పటికి మీరు సినిమా ఇండస్ట్రీకి కూడా రాలేదు. అంటే చాలా చిన్న వయసులో 13-14 ఏళ్ళకే
ప్రేమ పెళ్ళి అనగానే నాన్నగారి ఫీలింగ్ ఏంటి అసలుకి? ఇంట్లో అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది, పెళ్లి చేసుకుంటుంది అంటే సహజంగా వస్తాయి కదా గొడవలు. పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి, చాలా పెద్ద గొడవలు. అదొక సినిమా తీయొచ్చు, అంత పెద్ద గొడవలు అయ్యాయి. చివరికి ఒకటే నిర్ణయించుకొని మా ఆయన చేపట్టుకొని నేను చెన్నై వచ్చేసాను. ఎస్కేప్ అంతే, ఇద్దరం కలిసి చెన్నై వచ్చేసాం. చెన్నై వచ్చి ఇక్కడ కాపురం పెట్టుకున్నాం. అక్కడ అమింజకర్లో వాళ్ళ మేనత్త ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకొని వెళితే వాళ్ళ ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండి ఇంకా అక్కడి నుంచి కొంచెం నిలదొక్కున్నాక ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్లో కాపురం పెట్టుకున్నాం. అంటే నాన్నగారి కోపం ఎక్కడ? ఆయన క్రిస్టియన్ అనే, ఇంటర్ కాస్ట్ అనే? చాలా పెద్ద గొడవలు అయ్యి పోలీసులు పోలీస్ స్టేషన్లు ఎక్కి పెద్ద పెద్ద గొడవలు చేశారు. ఒక సినిమా తీయొచ్చు అయితే. సినిమా తీయొచ్చు. అలాగా జరిగింది. ఆ గొడవలన్నీ జరిగి అంతా సర్దమడిగిన తర్వాత చివరికి ఏంటంటే మళ్ళీ మా ఆయనకి మా నాన్నకి ఎంతో ప్రియమైన అల్లుడు అయిపోయాడు. బాగా క్లైమాక్స్ అంతే అవుతుంది. బాగా చూసుకోవడం ఆయన్ని. ఎక్కడ పరిచయం మీకు అసలు ఆయన? అక్కడ పెద్దాపురంలో ఏదో డ్రామాకి వెళ్ళాను. ఆయన సెలవు మీద వచ్చాడు, మిలిటరీ నుంచి సెలవు మీద వచ్చి, ఆయన హార్మోనిస్టు, హార్మోనియం వాయించడానికని వచ్చాడు అక్కడికి. అక్కడ పరిచయం. మీకోసం మంచి ట్యూన్ కట్టుంటారు. ఏమో తలరాతను ఎవరు మార్చలేరు కదా. తలరాతను ఎవరు మార్చలేరు కదా. ఏమో. సో ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు అయితే? ఏమో ఎవరు ప్రపోజ్ చేశారు, ఆ ప్రపోజ్ అనే పదమే నాకు తెలియదు. ప్రేమ అనే పదం ఒకటి అంతే. బట్ మంచివారమ్మా, ఎప్పుడు కష్టపెట్టకుండా. ఎందుకంటే ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. టైమింగ్స్ ఉండవు మీకు. షిఫ్ట్ వెళ్తూనే ఉండాలి. ఒక షూటింగ్ తర్వాత ఒక షూటింగ్ ఎన్ని డైలీ మీరు ఒక 5-6 షూట్లను చేసి ఉంటారు కదా. లొకేషన్స్ మారుతూ 7 to 1, 2 to 9, అవును 6 to 2 కష్టమే. డే అండ్ నైట్ కష్టపడేవాళ్ళం ఆ రోజుల్లో. అవును, బట్ అవన్నీ అర్థం చేసుకోవాలి. భర్త అనే వ్యక్తి కూడా కదా, అది ఇంపార్టెంట్ చాలా. అండ్ దట్టు ఇండస్ట్రీలో ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఫ్యామిలీలలో. ఇక్కడే గొడవలు వచ్చేది, విడాకులు కూడా అయ్యేది కూడా. బట్ అది అర్థం చేసుకున్నారంటే ఆయన మంచితనం ఏంటో అర్థం అవుతుంది కూడా. ఏం చెప్తారు ఒక మాటలో మీ వారి గురించి? ఏం చెప్పను, ఏం చెప్పడానికి ఏం లేదు. ఒక మంచి మనిషి అంతే. మనుషుల్ని అర్థం చేసుకుని ప్రేమించే ఒక మనిషి, అంతకు మించి చెప్పలేను. ఎందుకంటే ఇంటికి ఎవరు వచ్చినా భోంచేసి వెళ్ళండి అని అంటాడు ఆయన. లేని వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి హెల్ప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అవునా? మరి ఓకే. అలాంటివన్నీ చాలా చేశాడు మా ఆయన. అంత ఎర్లీగా చనిపోవడానికి ఏంటమ్మా రీజన్? షుగర్ అనుకుంటాను. షుగరు దీనివల్ల వచ్చింది, డయాబెటిక్. బట్ మీ సక్సెస్ని చూశారు కదా ఆయన? చూశారు. ఏ సినిమాలు ఇష్టం సార్కి బాగా? మేబీ ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేయలేదు మేము. ఏ సినిమా అంటే ప్రతి సినిమా చూసేవారు ఆయన. ఎవరైనా ఫ్రీ చేస్తే పరుగులు పెట్టడం, వెళ్ళి చూడడం అంతే. అది తెలుగు సినిమాలు చెన్నైలో చాలా కష్టం, వచ్చేవి కాదు కదా, రావు. అవును. సో లావాదేవీలంతా ఆయనే చూసుకుని ఇంట్లో ఉండేటప్పుడు పిల్లల్ని చూసుకోవడం. మరి నేను షూటింగ్కి వెళ్తే వాళ్ళకి పిల్లల్ని రెడీ చేసి గబగబా స్కూల్కి పంపించడం అని చాలా హెల్ప్గా ఉండేవాడు ఆయన. సో పెళ్ళయ్యాక ఆర్మీ వదిలేసి వచ్చేసారు? ఇంకా వదిలేయలేదు. అది ఏదో సమ్ యాక్సిడెంట్ ఏదో అయ్యింది, బ్యాక్ బోన్ దగ్గర ఏదో చిన్న ఇది అయింది. అయిన తర్వాత అప్పుడు కూడా పిలిచేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి పిలిచేవాళ్ళు. వెళ్ళి ఒక 2 నెలలు 3 చైనా వార్ టైంలో ఆయన అక్కడే ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఇలాగ వెళుతుంటే నేను ఇక్కడ ఒకదాన్ని పిల్లల్ని పెట్టుకోనని నేను ఆలోచించి ఏం చేయాలని అనుకునేటప్పుడు మన పుండరీకాక్షి గారు ఉండేవారు కదా, ప్రొడ్యూసర్ గారు, ఆయనతో చెప్పాను, సార్ ఎలాగ సార్ ఇలాగ అంటే, సరే ఉండమ్మా అని చెప్పేసి ఆయన మళ్ళీ లీవ్లో వచ్చిన తర్వాత డాక్టర్ని పిలిచి వివరాలన్నీ కనుక్కొని ఆయన డాక్టర్ తోటి మిలిటరీకి అన్ఫిట్ అని ఒక సర్టిఫికేట్ పుట్టించేసి పంపించారు అక్కడికి. దాంతో వాళ్ళు ఇది చేశారు. ఓకే, అది రిలీజ్ చేసేసారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళడం మానేసి ఇక్కడ ఒక సినిమాకి ఏదో మ్యూజిక్ కూడా చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా? ఓకే, అన్నీ చేశారు. అన్ని విద్యల్లోనూ ఉన్నాం మేము అందరం. కానీ పెళ్ళైన దగ్గర నుంచి, అంటే పెళ్ళి కాకముందు కూడా మిమ్మల్ని చెన్నై తీసుకెళ్ళి మీ కష్టాల్లో పాలు పంచుకొని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంత ధైర్యం తీసుకొచ్చి, ఒక మహిళ ఇండస్ట్రీలో కొంచెం తేడా వచ్చినా కానీ మొత్తం తిరగబడుతుంది జీవితం అంతా. అలాంటిది మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారో మీ జీవితాన్ని ఒకసారి చూస్తే అర్థమవుతుంది. గ్రేట్. అది ఎవరికి దక్కదా భాగ్యం.
ఆడవాళ్ళని చాలా మందిని చూసాం కదా మనం, మీ టైంలో చేసిన వాళ్ళని. ఆర్థికంగా చితికిపోయారు, చివరి రోజుల్లో విడాకులు, 4-5 పెళ్ళిళ్ళు, పిల్లలు వదిలేసిపోవటం, ఎన్నెన్నో చూసాం. ఎందుకు ఆ కష్టం అప్పుడున్న లేడీ యాక్టర్స్ కంటే ఏం చెప్తారు జానకి గారు మీ మాటల్లో? ఎంతో మందిని చూసారు. ఏమీ లేదండి, నేను ఒకటే చెప్తాను, మనిషికి సహనం అనేది ఉండాలి మెయిన్. ఆ సహనం లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఆ సహనంలోనే మనం ఒక నెమ్మది ఇదిగా ఉంటే హ్యాపీగా గడిచిపోద్ది. వస్తాయి కష్టాలు అనేవి, అందరికీ వస్తాయి. ఎవ్వరు నీ కొండ మించి ఊడిపడిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కష్టాలు పడిన వాళ్ళు, అందరి కష్టాలు ఉంటాయి. వాటిని తట్టుకొని ఇది నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు అని మనం నిలబడగలిగితే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. దానికి ఉదాహరణ నేనేం చెప్పచ్చు. అవును, ఎందుకంటే డబ్బులు లేనప్పుడు బాధపడలేదు, ఉన్నప్పుడు సంతోషపడలేదు. నీకు 10 రూపాయలు వచ్చిందా, 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. 20 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. అందువల్ల మనిషికి అనేది తృప్తి అనేది ఉండాలి ముందు. అయ్యో నాకు కోట్లు రాలేదని ఆలోచించలేదు ఎప్పుడు. ఆలోచన కూడా రాదు నాకు. ఆలోచన ఎక్కువ ఉండేది అప్పుడు పాత వాళ్ళకి, కొంచెం అంటే ఉన్నప్పుడు పెద్దగా అయిపోవాలి ఉండొచ్చు మరి. నా అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు నాకు. ఆలోచించను నేను అలాగా. ఎందుకంటే లేనప్పుడు గంజినీళ్ళు తాగేది మనమే, ఉన్నప్పుడు పరమాన్నం తినేది కూడా మనం. అవును, మీరు గంజినీళ్ళు తాగలేదా? ఎందుకు తాగలేదు? అదే పడ్డాం కదా, నానా కష్టాలు పడ్డాం. మెళ్ళ పుస్తుల తాడు సైతం అమ్ముకున్నాం. నాటకాలకు వచ్చిన కప్పులు గిప్పులు అన్నీ తాకట్లో పెట్టుకున్నాం. అవునా? మరి అప్పట్లో వెండి కప్పులు కదా, ఇప్పుడంటే చెక్కలు ఇస్తున్నారు తప్ప ఆ రోజుల్లో వెండే కదా ఇచ్చేవాళ్ళు. ప్యూర్ ఉంటుంది, ప్యూర్ వెండి. అవును. మరి అవన్నీ అమ్ముకొని తాకట్లు పెట్టుకొని మరి బతికాం, మరి పిల్లల్ని పెంచుకోవడానికి అలా జీవించాం. కాబట్టి ఈరోజు ఇలాగా ఉన్నా కూడా ఓహోని లగ్జరీగా మేము వెళ్ళలేకపోతున్నాం. రూపాయి విలువ తెలుసు. మా పిల్లలు బాగున్నారు, మా పిల్లల కన్నా వాళ్ళ పిల్లలు ఇంకా బాగున్నారు. ఇప్పుడు హ్యాపీ, అందరూ చక్కగా జాబులు చేసుకుంటున్నారు, ఎవరికి ఏ లోటు లేదు, హ్యాపీగా ఉన్నారు. సో మనవరాళ్ళంతా జాబులు చేసుకుంటున్నారు, ఎవరికి ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు. బట్ మీ కాలం లేడీ యాక్టర్స్ చాలా మంది చెడు వ్యసనాలకి వెంటనే అలవాటు పడిపోతారు. మందు, ప్యాకాట చాలా చూసుంటారు మీ కళ్ళతో కూడా. ఎప్పుడు ఆ ఊబిలోకి మిమ్మల్ని లాగాలని కానీ? ఒక గిరి గీసుకొని ఆ గిరిలోనే ఉండేదాన్ని నేను. షూటింగ్కి వెళ్ళానా, అయిపోయిందా, ఇంటికి వచ్చానా, అంతే. నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, అది దాటి ఆ వాకిట్లో కూడా వెళ్ళేదాన్ని కాదు నేను. వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళరు? ఎవరింటికి వెళ్ళను. సావిత్రమ్మ గాని ఎవరింటికి అస్సలు. ఎక్కడైనా సెట్లో కనిపించి హలో అంటే హలో అని పలకరించడం, అంతవరకే తప్ప ఎవరి ఇళ్ళకి వెళ్ళను, ఎవరితోటి ఎక్కువ మాట్లాడను, అనవసర విషయాలు అస్సలు మాట్లాడను. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఉంటారు కదా. ఉంటారు, ఎందుకుంటారు, బట్ ఎంకరేజ్ చేయరు. ఎవరిని అసలు దరిదాపులకి రాలేము. మామూలుగా ఉన్నామా, ఓకే, వచ్చి పలకరించారా, కూర్చున్నారా, మాట్లాడారా, అంతవరకు ఓకే. దానికి మించి మాట్లాడితే అప్పుడు మనం ఎదురు తిరగడమే తప్ప ఎందుకు మనం లేనిపోయినని కల్పించుకోవడం అని అనుకుంటాను. కోపస్తులా మీరు? వస్తుంది, మనిషిని కదా, కోపం రాకుండా ఎలా ఉంటుంది? చూస్తే అలా అనిపించట్లేదే? అనిపించదు, అది వచ్చిందంటే తారస్థాయికి వెళ్తుంది. అంటే మీ టైంలో పెద్ద యాక్టర్స్ని ఒకలాగా చూడటం, చిన్న యాక్టర్స్ని ఒకలాగా చూడటం, అంటే హాస్పిటాలిటీ కూడా, అంటే వాళ్ళకేమో ఒక ఫుడ్, మనకు ఒక ఫుడ్, పంచభక్ష పర్వాణాలు పెడతారు అక్కడ. మన దగ్గరకు వచ్చేసరికి వేరేలాగా ఉంటుంది, అది మీకు తెలుసు కూడా. అడిగితే మనకి రివర్స్ కూడా సమాధానం చెప్తారు. మేనేజర్ అంటే ఫుడ్ వడ్డించే బాయ్ కూడా ఇదేనమ్మా పెట్టేది మీకు అనే మాట కూడా అంటారు. ఇవి చాలా చూసుంటారు కదా మీరు. అప్పుడు రోజుల్లో ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ క్యారియర్లు వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. సావిత్రి గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, రామారావు గారు, మొత్తం అందరూ వాళ్ళ క్యారియర్లు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళందరూ ఒక చోట కూర్చొని భోంచేసేవాళ్ళు. మిగతా అందరూ కూర్చున్న చోట మేము భోంచేసేవాళ్ళం. ఎప్పుడు ఆ మాటలు. పెద్ద యాక్టర్స్ తో కూర్చోరా మీరు? నేను కూర్చోను. ఎందుకు? ఏమో నాకు. మీరు కూడా పెద్ద యాక్టర్ కదా. నేను వెళ్ళను, వాళ్ళు పర్సనల్గా తెచ్చుకొని నేను వెళ్ళను. అసలు వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్ళను. అసలు ముందు వాళ్ళకి కనపడను. భోజనం టైంలో, భోజనాలు అలా కూర్చున్న టైంలో నేను వాళ్ళకి కంటపడను. ఇంత స్ట్రిక్ట్ రూల్ ఏంటమ్మా? ఏమో నాకు ఎందుకో ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, జోకులు వేసుకుంటారు, ఎందుకు మనం అక్కడ అనేది నేను వెళ్ళను. నేను అమ్మో ఏమో చాలా తలపొగురు అనుకుంటారు కదా. అనుకోవడం అనుకుంటా కూడా ఉంటారు కదా. ఏమో మరి అనుకున్నారేమో నాకు తెలియదు, కానీ ఎక్కువ మాట్లాడిన ఎవరితోటి. ఎక్కువ బుక్స్ చదువుకునేదాన్ని, కూర్చొని ఏదైనా పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేదాన్ని. ఎవరన్నా పలకరిస్తే పలికేదాన్ని, అంతవరకే తప్ప ఎక్కువ వాళ్ళతోటి వెళ్ళి భోజనాలు చేయడం, వాళ్ళతో జోకులు వేయడం అవన్నీ చేయను నేను. జానకమ్మ, అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు సినిమా అనేది ఒకటి బతికున్నంత కాలం మర్చిపోలేని మహానటి సావిత్రమ్మ. మహానటి ఒక సినిమా తీస్తే ఈ తరం అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా
అసలు ఆమె ఎలా బతికారు, ఎలాంటి సినిమాలు తీశారు, ఆమె రియల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కనుక్కోవడానికి చూడటానికి మాత్రమే వెళ్ళారు. అంటే ఆమె సినిమా జీవితం గురించి ఎవరికి అక్కర్లేదు, ఎందుకంటే ఆమె గురించి మనం గొప్ప గొప్ప చరిత్ర విన్నాం. ఆమె దానాలు ఒంటి మీద ఉన్నాయి కూడా ఇచ్చేస్తుంటారంట. ఎవరు అడిగినా అంటే చీరలు కూడా తాకట్టు పెట్టి ఆమె దానాలు చేస్తుంటారంట. అంటే ఇవన్నీ విని 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 అసలు ఆమె సినిమా జీవితం ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళిపోయారు ప్రస్థానం. మీరు ఆమెని రియల్ లైఫ్లో చూశారు, రియల్ లైఫ్లో చూశారు, మళ్ళీ రియల్ లైఫ్లో ఆమె చరిత్రను కూడా చూశారు. ఏం చెప్తారు సావిత్రమ్మ జీవితం గురించి మీరు? నేను ఆవిడతోటి ఎక్కువ క్లోజ్గా చేశాను, సినిమాలు ఆవిడతో చేశాను. ఆవిడ ఒక మదర్ చేశారు, నేను ఒక మదర్ చేశాను. తర్వాత ఆవిడ హీరోయిన్ చేసేటప్పుడు చిన్న చిన్న వేషాలు ఆవిడ పక్కన వేశాను. కానీ ఎప్పుడు అదే చెప్తున్నాను కదా, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేదాన్ని తప్ప ఎక్కువ క్లోజ్గా వెళ్ళేదాన్ని కాదు. కానీ ఆమెకి ఇష్టం కదా తెలుగు వాళ్ళన్నా, తెలుగు యాక్టర్స్ అన్నా, మన వాళ్ళన్నా. వాళ్ళ ద్వారాని ఎలా ఉండేదంటే వాళ్ళు ఎంతసేపు హీరోలు వాళ్ళు వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం తప్ప మనలాంటి వాళ్ళని పలకరించి హలో అంటే హలో అంతవరకే. నేను ఎక్కువ అంత కలగ చేసుకునేదాన్ని కాదు. కానీ ఆవిడ నాకు తెలిసి ఒంటి మీద గోల్డ్ ఈల్డ్ అంతా పాపం అప్పట్లో ఆర్టిస్టులు అందరూ బంగారం వేసుకొని వచ్చేవాళ్ళు, రియల్ బంగారం సెట్కి. ఈ మేకప్ అది తీసేటప్పుడు మామూలుగా అలవాటు చెప్పుని తీసేస్తారు కదా, గాజులు గీజులు అలా తీసి అలా ఎన్ని పారేసుకుందో. గాజులని, మెళ్ళ నెక్లెస్లని, ఇంతంత హారాలు వేసుకొని వచ్చేది. అప్పట్లో చవకే కదా ఎక్కువ గోల్డ్ అంతా. అలాగా వేసుకొని వచ్చినప్పుడు చాలా గోల్డ్ పోయేది ఆవిడకి. అలాగే ఆవిడతో ఉండేవాళ్ళే చాలామంది తీసేసుకున్నారు అని కూడా విన్నాం, కథలో విన్నాం తప్ప చూసింది లేదు. ఆవిడ ఇంట్లో ఉండేవాళ్ళే దొంగతనాలు చేశారు, ఆవిడ ఇదంతా తీసేసుకున్నారు అని. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? అసలు బాగుంటారు, సెట్లో అంతా కలిసి ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందరితోటి జోకులు వేసుకుంటూ సరదాగానే ఉంటారు ఆవిడ. నిజంగా మరి అంత తాగుడుకు బానిసయ్యారా సినిమాల్లో చూపించినట్టు? ఏమో మరి అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. అదే చెప్తున్నాను కదా, ఆవిడ పర్సనల్ లైఫ్ విన్నాను తప్ప ఎప్పుడు ఆవిడని నేను డ్రంకర్గా నేను చూడలేదు. మరి ఇంట్లో తాగి ఉండేవారేమో తెలీదు, కానీ సెట్లో ఆవిడ తాగడం నేను ఎప్పుడు చూడలేదు. ఈవిడ కొంచెం దొరికిపోతారు, కేఆర్ విజయ్ గారు కొంచెం దొరికిపోయేవారు కాస్త మాటల్లో తేటల్లో. ఇక్కడ సెట్లోకి వచ్చిన తర్వాత సెట్లోకి వచ్చి తాగొస్తారా? వస్తారేమో అనుకుంటా, కొంచెం దొరికిపోయేవారు. కానీ ఈవిడ అసలు ఎప్పుడు అలా కనపడలేదు. ఆ స్టేజ్కి వచ్చే వరకు ఆవిడ చేయలేదు అనుకుంటున్నాను నేను, సావిత్రి గారు అంత. ఎందుకంటే వీళ్ళెవరు ఊరుకోరు కదా, ఇప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు వీళ్ళెవరు ఊరుకోరు కదా. ఎప్పుడు అలాగా ఆ స్టేజ్లో ఆవిడ రాలేదు సెట్కి. చివరి రోజులు వెళ్ళి చూసి వచ్చారమ్మా మీరు? లేదండి, ఆమె చూడాలంటే కూడా చాలా బాధ అనిపించింది. ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు రాలేదని దాసరి గారు 2-3 సందర్భాల్లో ఆయన డబ్బులతోనే నేనే చేయించాను మొత్తం కార్యక్రమం కూడా ఆమెని అని చెప్పి కూడా అంటే అంత దీనస్థితికి వెళ్ళారా అమ్మ అనేది. అప్పటి రోజుల్లో ఆర్టిస్టులు ఎంత సంపాదించారో చనిపోయే టైంలో అంత హీనమైన స్థితికి వెళ్ళిపోయారండి చాలామంది ఆర్టిస్టులు. హీనమైన స్థితికి వెళ్ళిపోయి తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ దాసరి గిరిజ గారు నా కళ్ళతో నేను చూశాను. ఆవిడ గోల్డ్, ఆవిడ ఇల్లు, ఆవిడ కార్లు అవన్నీ ఆవిడ నేను ఒక సినిమాలో చేశాం. అలాంటప్పుడు చూసినప్పుడు ఆవిడ లాస్ట్లో ఆవిడ చనిపోయినప్పుడు డబ్బులు లేనప్పుడు మీరేమన్నా ఇవ్వండి అని అడగడం, అది నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే ఎన్ని ఇళ్ళు ఉండేయో ఆవిడకి ఆ తేనాంపేటలో ఆవిడకి. మరి అలా చాలామంది ఉన్నారు డబ్బులు లేకుండా, మగ ఆర్టిస్టులు కానీ లేడీ ఆర్టిస్టులు కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి డబ్బులు లేకుండా అవస్థలు పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి కుటుంబాన్ని కూడా నమ్మి ఎక్కువ ఆడవాళ్ళు కుటుంబం మీద డిపెండ్ అయ్యారు. అదే వాళ్ళు కేవలం సినిమాల్లో యాక్ట్ చేయడం మాత్రమే పాపం గోల్గా పెట్టుకున్నారు, కానీ వెనక ఏం జరుగుతుంది మర్చిపోయారు. అక్కలను, అన్నలను, బావలను నమ్మేసి ఇప్పుడంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్త, ఇప్పుడు వచ్చే జనరేషన్ మాత్రం ముందు చాలా జాగ్రత్తగా ఉంటున్నారండి. అది మనం కంటికి కనిపిస్తూనే ఉంది. అన్నీ జాగ్రత్త పెట్టుకొని వాళ్ళు మనం బాగుండాలి అని అనుకునే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అన్నిట్లోనూ. మీరు అవన్నీ చూశారు కదా, మీరు లాస్ట్ రోజుల్లో ఆర్థికంగా తినడానికి కూడా లేక చనిపోయిన గొప్ప గొప్ప నటులను చూశానని. ఏం నేర్చుకున్నారు లైఫ్లో? గుణపాఠం లాంటిది ఏం అర్థమైంది మీకు? అసలు నాకు అర్థమైంది ఏంటంటే ఉన్న దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం దానం చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ఎంతవరకు అవసరం అంతవరకు ఇచ్చి మన వరకు మనం చూసుకోవాలంటాను నేను. అవును,
లేకపోతే మనకి ఎవరు మనం చేజాపి ఇంకొకరిని అడుగునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు కదా. అది మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని నమ్ముకున్నాం, మీ వెనకున్న వాళ్ళని కాపాడుతుంది రేపటి రోజు. ఏ బాధ ఉండదు ఎవరికి. గ్రేట్ అమ్మ, అది గ్రేట్. అది అది బట్ ఏం చదువుకున్నారు మీరు అసలుకి? 7వ తరగతి. 7వ తరగతి చదువుకొని జీవితం అనే ఇన్ని పాఠాలు లౌక్యం నేర్చుకున్నారు అంతే. అంతే. లౌక్యం కాదు, బతకడం ఎలాగనేది నేర్చుకున్నాను అంతవరకే. స్టేజ్ మీద స్క్రీన్ మీద నటించడం తప్ప జీవితంలో నటించలేను నేను. నటించడం తెలియదు. ఉన్నదేదో ఫ్రాంక్గా చెప్పేస్తాను, వాళ్ళు ఏమంటే అనుకోని అనుకుంటే అప్పుడు అనుకొని వదిలేస్తారు కదా అంతే. లేకపోతే జీవితాంతం. అలాగే ఇంకొకళ్ళ గురించి చెడుగా అనుకోను నేను. ఎవరైనా ఏదైనా చెప్పాలని నా దగ్గరికి వచ్చినా కూడా వదిలేండి మనకెందుకండి అంట. నేను విన్న కూడా విన్నాను నేను కొన్ని మాటలు అయితే. బట్ 7వ తరగతి చదువుకున్నారు, 1000కి పైగా సినిమాలు తీశారు. వచ్చిన డబ్బుని ఎట్లా రొటేషన్ చేయాలి, చెన్నైలో గ్రౌండ్స్ అప్పుడు చాలా తక్కువ రేటు ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి మంచి చెడు ఇవన్నీ వెనకుండి నడిపించే గాడ్ ఫాదర్ అంటే ఎవరు మీకు? ఎవరు లేరు. మేమే, నాకు ఎవరు లేరు. అంటే ఆ రోజుల్లో నాకు చెప్పాను కదా, నేను తిని నలుగురికి పెట్టగలిగే శక్తి నాకు దేవుడు ఇస్తే చాలు అని అనుకుంటాను. ఈరోజు కూడా అదే అనుకుంటాను నేను. ఇప్పుడు నా వెనకాల మా అత్తగారు కానీ మా వాళ్ళ మరుదులు కానీ వాళ్ళు కానీ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేసేదాన్ని. మా తమ్ముడి పిల్లల్ని హెల్ప్ చేశాను, మా చెల్లెల పిల్లలకి హెల్ప్ చేశాను. అలాగే అందరికీ హెల్ప్ చేసి నాకంటూ ఏది ఆఖరి నా చివరికి వచ్చేటప్పటికి నా పిల్లలకంటూ ఏది పెద్దగా నేను మిగల్చలేదు నా పిల్లలకి. ఎంతోమంది ఆర్టిస్టులు సినిమాల్లో ఏదో చేసేద్దామని వచ్చి పాపం ఖర్చులకి తినడానికి లేక పార్కులలో పడుకున్న ఆర్టిస్టులను ఎంతోమందిని చూసుంటాం. అవునండి. ఎంతోమందికి కూడా బాగా సపోర్ట్ చేశారు, అన్నం పెట్టారు, షెల్టర్ ఇచ్చారని మేము వింటాం. ఇప్పుడు ఆ గ్రాటిట్యూడ్ మా జానకమ్మ మమ్మల్ని ఒకనొక టైంలో దగ్గరికి తీసింది అనేది ఉందే వాళ్ళకి? ఉంటుంది, ఎందుకుండదు. ఉన్నారు మన ఇక్కడ ఉండొచ్చు, మనసులో ఉండొచ్చు. బట్ ఇంతమంది మీ దగ్గరికి వచ్చి మీరు షెల్టర్ ఇచ్చిన వాళ్ళు, మీరెందుకు ఒకనొక టైంలో మన యాక్టర్ చంద్రమోహన్ గారి ఇంట్లో అద్దెకు ఉండాల్సి వచ్చింది? అసలుకి సొంత ఇల్లు లేదు నాకు అప్పుడంతా అద్దె ఇంట్లోనే ఉండేదాన్ని నేను. అద్దె ఇల్లు వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంటే లక్ష్మీ కాలనీలో ఆ ఇంట్లో అద్దెకున్నాను నేను. ఎంత అద్దె అప్పుడెంత 350 ఎంతో. ఆ ఇంట్లో ఉండగానే నేను స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని విరుగుంబాకం వెళ్ళిపోయాం. ఆయన లక్కీ హ్యాండ్ అంటే అసలుకి. శోభన్ బాబు గారు కూడా ఏది కొన్నా కానీ ఫస్ట్ ఆయన చేతితో డబ్బులు తీసుకున్న తర్వాతే కొంటారంట. నిజమండి. ఆయన బోళాగా మాట్లాడతారు తప్ప ఆయనలో క్రిటిసిజం లేదు. క్రిటిస్ చేయడం ఒకళ్ళని అది లేదు. ఓపెన్గా మాట్లాడతాడు ఆయన. అదొకటి నచ్చుద్ది నాకు. ఇంకొకళ్ళు రాజకీయాలు ఎక్కువ చేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పడం అలాంటివి లేవు ఆయనకి. దడదడనే మాట్లాడతాడు అంతవరకే తప్ప. ఆయన నాకు నచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రమోహన్ గారు. ఓపెన్గా మాట్లాడతారు. ఆయన మనసులో కల్మషాలు ఉండవు, ఏమీ ఉండవు. శోభన్ బాబు గారి గురించి ఏం చెప్తారమ్మా? ఆయన సైలెంట్గా ఉంటారు. అవును, చేశాను. ఆయన సైలెంట్గా ఉంటారు, హ్యాపీగా ఉండేవారు. సెట్లో ఉన్నంత వరకు హ్యాపీగా ఉండేవారు. సెట్లో వెళ్తే ఎవరి దారి వాళ్ళదే. ఆయన కూడా బాగుంటారు. మీరు వచ్చిన మీ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు. ఈరోజు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ పేరంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. సగం చెన్నై అయిందే. అవునండి. ఒకరోజు అయితే ఒక డ్రామా వేయడం కోసం ఆయన నేను కలిపి ఒక డ్రామా వేస్తే అప్పుడు ఈ సైకిల్ రిక్షాలు కూడా లేవు, లాగుడు రిక్షాలు. ఆ దాంట్లో వాళ్ళ ఇంటికి నేను రిహార్సల్స్ కని వెళితే అప్పుడంతా పావలా. ఆ పావలా కూడా ఆయనకి ఇవ్వడానికి లేదు అప్పుడు శోభన్ బాబు గారి దగ్గర. మరి అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి రిహార్సల్స్ చేసి నాటకాలు వేసాము ఆ రోజుల్లో. అలా చెప్తున్నాం. మరి అలాంటి ఆయన ఒక అంత ఉన్నతమైన స్థితికి ఎదిగేయడం అంటే చెప్తున్నాను, వాళ్ళ మంచితనం కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇది కానీ. అప్పట్లో ఆర్టిస్టులు అలా ఉన్నారు. పావలయ్యన పరిస్థితిలో ఉండి ఈ రోజు చెన్నై సగం చెన్నైకి ఉన్నారు కదా. మీకు జాగ్రత్తలు చెప్తారా ఒక మంచి అమ్మగా, ఒక అక్కగా? లేదండి, అంత క్లోజ్గా ఎప్పుడు లేదండి. ఎప్పుడు స్టేజ్ అదే చెప్తున్నాను కదా, ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడేదాన్ని. ఆ రిహార్సల్స్ అయిపోయా ఓకే సార్ నేను వస్తాను వెళ్ళిపోయేదాన్ని అంతే, అంతవరకు. అప్పటికి ఆయన పెద్ద స్టార్ కాదు కాబట్టి మామూలుగానే ఉండేవాడు ఆయన. ఇప్పుడు పెద్ద స్టార్లు ఎవరు కాదు మీరు వచ్చినప్పుడు. భయం భయంగా ఉండేవాళ్ళ జానకి గారి సెట్ లో ఉంటే? అదేం లేదు. అమ్మో ఏమో సింగిల్ టేక్ లో చేస్తారు, టక డ్రామా, ఏమో డ్రామాలు చేసిన ఎక్స్పీరియన్స్ బాగుంది, అదేం లేదు. మనం టేకులు తినాల్సి వస్తుంది ఏమో అమ్మకాడ. ఊరికే సరదాగా జోకులు వేసుకుంటూ ఉండేవారు సెట్ లో వరకు. భయంగా ఉంటారు కదా కొంతమంది యాక్టర్స్ మీరంటే? ఏమో తెలియదు, ఉందేమో మరి, అది ఇప్పుడు కనపడలేదు. ఎక్స్పీరియన్స్ ఏమో
ఇప్పుడు వచ్చి 65 సంవత్సరాలు అయిపోయింది. ఒకటండి నేనేం చెప్తానంటే, మనం అలాగ ఆలోచించుకొని ఆ దృష్టితో చూస్తే అవతల వాళ్ళు కూడా మనకి ఎలా ఉన్నారని అర్థమవుతుంది. మనకు ఆలోచన లేనప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉన్నారని కూడా మనకు రాదు, అసలు ఆలోచనే రాదు. క్యారెక్టర్ ఆర్టిస్టులలో బాగా క్లోజ్గా ఇన్ ద సెన్స్ సెటిల్ అయినా కానీ మన మనిషి నా మనిషి మన కష్ట సుఖాలు కూడా షేర్ చేసుకోవచ్చు, ఒక అక్కగా ఒక చెల్లిగా భావించే ఆర్టిస్టులు అంటే ఎవరని చెప్తారు మీరు? చాలామంది ఉన్నారు మీ టైంలో ఉన్న అమ్మలు. చాలామంది ఉన్నారండి, అందరూ ఇష్టంగానే ఉండేవాళ్ళం. మేము అందరం ఒకలాగే. కృష్ణవేణి గారు ఉన్నారు. అవును, అందరితోటి ఆవిడ అత్తిల్ లక్ష్మి గారు, మేము అందరం కూడా, ఆవిడ ఝాన్సీ గారు, అందరం ఒకే చోట ఉండి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అంతవరకే. షాపింగ్లు బాగా చేస్తుంటారా? చేయను. ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్స్తో చేశారు కదా, విశ్వనాథ్ గారితో ఎక్కువ సినిమాలు తీశారు. ఒకనొక టైంలో చాలామందికి ఏమొచ్చిందంటే బయట మీరు బ్రాహ్మణ్ అనుకున్నారు. ఈ క్యాస్ట్ అనేది మీకు ప్లస్సా మైనసా? ఎందుకంటే ఆ రోజులు ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువ ఇండస్ట్రీలో. అవును, అంటే ఇప్పుడు కూడా ఎవరు అడగలేదు నన్ను, మీరు ఎవరు ఏంటనేది ఎవరు ఇంతవరకు నన్ను అడగలేదు అసలు. మరి ఆయన బ్రాహ్మణులు అని నన్ను అనుకుంటే మరి అది ఆయన పొరపాటు. ఆయన ఎప్పుడూ నన్ను అలా అనుకోలేదు, నేను అలాగా ఫీల్ అవ్వలేదు. కాకపోతే క్యారెక్టర్స్ అలాగా పడ్డాయి అంతే, ఎక్కువ బ్రాహ్మణ క్యారెక్టర్స్ ఎక్కువ పడ్డాయి నాకు. అడిగితే చెప్తాను, ధైర్యంగా చెప్తాను, నేను క్రిస్టియన్ అని చెప్తాను నేను. సో మీ వారి కులం చెప్పుకుంటారు? చెప్తాను, ఆ కులమే చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లల పెళ్ళిళ్ళు అందరూ కూడా చర్చిలోనే జరుగుతాయి. అందుకని మీరు అంతే, కన్వర్టెడ్ అయిపోయాను. బాప్టిజం తీసుకున్నాను, కన్వర్టెడ్ అయిపోయాను. మా ఇంట్లో ఫంక్షన్స్ అన్నీ కూడా ఇవే జరుగుతాయి. ఇప్పుడు మిమ్మల్ని ఇన్ని క్యారెక్టర్లలో అమ్మగా అలా చూసిన వాళ్ళు ఒకసారిగా జంబలకడి పంపులో కోటా శ్రీనివాసరావు గారి వైఫ్గా చూడాల్సి వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు చూస్తుంటే కూడా నవ్వులేమ్మా. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటమ్మా అసలుకి? కొంచెం భయపడ్డాను. అప్పుడు మామూలుగా సాఫ్ట్ వేషాలు వేసే టైంలో ఆ క్యారెక్టర్ అనగానే కొంచెం భయపడ్డాను నేను. అదే డైరెక్టర్ గారితో అంటే నీకెందుకు, నేను చెప్తున్నాను కదా నువ్వు వెయ్యి అన్నాడు ఆయన, ఈవివి గారు. సరే వేశాను. కొంచెం భయంగానే ఉండేది. మొత్తానికి రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ నా మీద ఇది ఏం పడలేదు, యాంటీగా ఏం రాలేదు. అందువల్ల హ్యాపీగా ఉందన్నమాట. కానీ ఇప్పటికీ ఆ సినిమా చూసిన వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఎంత ఆలోచిస్తే ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటాడా ఈయన అని అనుకున్నాను. బట్ ఆ సినిమా తర్వాత మీలో ఎంత కామెడీ యాంగిల్ ఉందా అనేది ఆ సినిమా చూస్తే తెలిసిపోయింది. తర్వాత డైరెక్టర్స్ ఎందుకు కంటిన్యూ చేయలేదు మళ్ళీ? ఇంకా ఏమో చెప్పాను కదా, నా మొహం చూడగానే ముందు ఒక మాసిపోయిన చీరాను గ్లేజర్ బాటిల్ వస్తుందని. కాస్ట్యూమ్స్ కూడా పెద్ద అక్కర్లేదు మనకి, అక్కర్లేదు. జీవితంలో కొన్ని మనం వద్దనుకున్న వస్తుంటాయి కదా. నిజంగా ఆ మాసిపోయిన చీర గ్లిజరిన్ వాళ్ళే కదా మీరు ఇన్ని సినిమాలు చేసింది. అవును, ఇంకా ఇట్లాంటి చీరలు కట్టుకున్న సినిమాలు అయితే రోజుకు ఒక ఆర్టిస్ట్ వస్తారు. అవును. బట్ మీ రియల్ క్యారెక్టర్ కావచ్చు లేకపోతే సినిమాల్లో చేసే క్యారెక్టర్స్కి భిన్నంగా ఉండే గయ్యాల క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని పండించగలిగారా? లేకపోతే? చేశానండి. రామాయణంలో పిడకల వేట రాజేచంద్ర గారి డైరెక్షన్లో మనం వీళ్ళది మురళీమోహన్ గారిది. అందులో గయ్యాళి క్యారెక్టర్ గయ్యాళి అత్త. అదే సినిమా కన్నడలో చేశాను. కన్నడలో ఎక్కువ గయ్యాళి క్యారెక్టర్స్ చేశాను. నేను కన్నడలో ఎక్కువ గయ్యాళి క్యారెక్టర్సే చేశాను నేను. తెలుగులో అది ఒకటి గయ్యాళి క్యారెక్టర్. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క షేడ్ చూపించొచ్చారు. అవును, అది చాలా గయ్యాళి క్యారెక్టర్. మరి అదే తమిళ్లో కొంచెం కామెడీ మిక్స్ అయిన క్యారెక్టర్స్ ఎక్కువ. తెలుగులో ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలుగులో శతమానం భవతి, జగదాత్రి, గుండె నిండా గుడి గంటలు. రెస్ట్ తీసుకోవాలనిపించట్లేదా? లేదు, నాకు ఖాళీగా ఉంటేనే రెస్ట్. అది రెస్ట్గా ఉండను నేను. ఖాళీగా కూర్చున్నానంటే నాకు చేతులు కాళ్ళు ఆడవు. అయ్యో ఏది పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు అనిపిస్తుంది. జనకి ఇంత బిజీగా ఉన్న ఒక యాక్ట్రెస్ ఒక్కసారిగా డబ్బింగ్, నాకు తెలిసినంత వరకు అప్పుల్లో డబ్బింగ్ చెప్పిన యాక్టర్స్ ఎవరు లేరు. మీరు ఒకరు చెప్పారు, తర్వాత రోజారామ్ని గారు ఒకరు చెప్పారు, అంతే, ఇంకా పెద్దగా లేరు కూడా. అసలు ఈ కోణం మీలో ఎవరు చూసింది? ఈ వాయిస్ ఇలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది? ఎందుకంటే ఎంతమంది చెప్పారు మీరు, శ్రీప్రియ గారికి, జ్యోతిలక్ష్మి గారికి, జయమాలి గారికి, పద్మిని గారికి, పద్మప్రియ గారికి. శ్రీశ్రీ గారు ఒక సినిమా డబ్ చేస్తున్నారు, జయలలితను రవిచంద్ర అనుకుంటా ఆ సినిమా. శ్రీశ్రీ గారు రాస్తున్నారు. ఆయన ఒక క్యారెక్టర్ సచ్చు గారికి చెప్పించారు ఫస్ట్ నాతోటి.
ఇంకా అక్కడి నుంచి అలాగా కంటిన్యూ అయిపోయింది. ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్లు చేసేవాళ్ళకి చెప్పారు కదా. అవును, ఎక్కువ వ్యాంపు. తర్వాత మదర్స్, ఏవిఎం రాజన్ గారి వైఫ్ ఉంది కదా, ఆవిడకి ఎక్కువ చెప్పాను. మన మురారిలో ఆవిడకి లక్ష్మి గారు, లక్ష్మి కాదు బామ్మ, ఓ మురారి గారు బామ్మ, ఆవిడకి. తర్వాత మీరే చెప్పారా? అవును, నేనే చెప్పాను ఆ సినిమాకి. ఓకే. అలాగే సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి రోహిణి హట్టంగడి గారికి ఈరోజు మొన్న 2 రోజుల క్రితం కూడా ఒక సినిమా చెప్పాను రోహిణి హట్టంగడికి, ఆవిడకి నేనే చెప్తున్నాను. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పడం వేరే, ఈ జ్యోతిలక్ష్మి గారికి జయమాలిని గారికి చెప్పేటప్పుడు ఇలా తిప్పాలి వాయిస్. అవును అవునండి, అది కొంచెం వ్యాంప్ క్యారెక్టర్స్ కష్టం. మీకు అది ఆ తేడా ఆ వాయిస్లో మీకు ఆ గమ్మత్తు కావాలంటే ఒక చిన్న బిట్ అది మీరు వినండి ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు. రమయ్య వస్తావయ్యలో రోహిణి హట్టంగుడి వేసింది. ఈ జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఒక సీన్లో మాట్లాడుతుంది అన్నమాట. అలాగా మార్చి చెప్పడంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ యొక్క ఇది తెలిసిపోద్ది. అదేంటిది రోహిణి హట్టంగడికి ఆ సినిమాలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చూడండి, ఎంత మంచి పేరు ఆవిడ మాట్లాడిన ఇది. చాలా బాగుంటుంది. అది మీరే చెప్పారా? నేనే మొత్తం ఆవిడ సినిమాలన్నీ నేనే చెప్పాను. ఎప్పుడు సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి. నిన్న 2 రోజులు 3 రోజుల క్రితం ఒక సినిమా చెప్పాను, ఆయన అక్కినేని కుటుంబరావు గారి సినిమా ఒకటి. ఆ సినిమాలో కూడా ఆవిడ చాలా పెద్ద వేషం వేశారు. అప్పుడు నేనే చెప్పాను, సినిమాలన్నీ నేనే చెప్పాను ఆవిడకి. ఒక షూటింగ్లోనూ లేకపోతే ఒక ఫంక్షన్లోనూ తింటున్న అన్నం ప్లేట్ని ఒక పెద్ద హీరోయిన్ కాలుతో తన్నారు, జానకి గారు తింటున్న ప్లేట్ని. ఎందుకనమ్మా అది? హీరోయిన్ కాదు, ఒక ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా. నేను అంటే అప్పట్లో సింగిల్గా ఒక్కొక్కరికి ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు కాదు, 2-3 కలిపి ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు కదా ఆ రోజుల్లో. అలాగా ఇచ్చినప్పుడు ఆవిడేమో ప్యాకాడడానికో లేకపోతే మందు కొట్టడానికో పక్క రూమ్కి ఎక్కడికో వెళ్ళిపోతే మరి రూమ్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఆవిడ అసిస్టెంట్ ఒక ఆవిడ ఉంది. అమ్మ నాకు ఆకలి వేస్తుంది, నేను అన్నం తినేస్తున్నానని చెప్పేసి నేను పెట్టుకుని అంత తినేసి మిగతా క్యారియర్ అలా సర్దేసి అక్కడ పెట్టేసి నేను వచ్చి పడుకున్నాను. ఎవడో వచ్చారంటే ఎప్పుడో వచ్చి చూసా, ఏంటి ఈవిడ తినేసిందా అని ఇలా చూసి, ఏంటంటే వీళ్ళు తినేసిన అన్నం నేను తినాలని కాలుతో తన్నిందంట అన్నాన్ని. మొత్తం రూమ్ అంతా క్యారియర్ అంతా చల్లా చెదిరి అయిపోయి. ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు ఆవిడే. ఏం పేరు చెప్పను, సారీ. ఆ ఒక్కటే అడగండి. ఇప్పటికి ఎంతమంది అడిగారో, చాలా మంది అడిగారు. పోన్లే, చూసాము తెలుస్తుంది కదా. బట్ ఏమనలేదు మీరు? నేనేమనలే, అస్సలు మాట్లాడు. నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను. నాకేం సంబంధం? 3 కలిపి క్యారియర్ పెట్టారు, నాకు ఆకలి వేసింది, నేను పెట్టుకొని తినేసి పడుకున్నాను. ఆవిడ ఏం చేసుకుంటే నాకెందుకు, నాకు అనవసరం కదా. లేచి నువ్వు ఎందుకు తన్నే, అది ఆవిడ సంబంధించింది, ఆవిడ ఫుడ్ ఉండదు, నాకే నేను తినేసి పడుకున్నాను. నేను ఎందుకు అడగాలి ఆవిడని? ఎలా ఉండాలి ఇండస్ట్రీలో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదు అంటే చాలా మంది ఉన్నారు, ఎగ్జాంపుల్ ఫాలో అయ్యి ఉంటారులే చాలా మంది, మిమ్మల్ని కొంత ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉంటారు. ఇలా ఉంటే చాలా బెస్ట్, మనకి చేసిన వరకు చేసినా, సంపాదించిన వరకు సంపాదించినా ఒక సాటిస్ఫాక్షన్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, అది మీకు చాలా ఎక్కువ. గ్రేట్ అన్నమాట. అలా ఉండబట్టే మీరు ఇన్ని సంవత్సరాలైనా ఇండస్ట్రీలో ఉన్నారు. అవును, నిజంగా. అది మొత్తం ఇక్కడైతే 3 సీరియళ్ళు. తమిళ్లో లేవండి, తమిళ్ పరుగులు పెట్టలేకపోతున్నాను. అటు ఇటు ఇంకా పరుగులు పెట్టలేక ఒకటి వదిలేసాను. తమిళ్ జెమినీకి అదే సన్కి వస్తే వదిలేసాను, నేనే చేయలేనండి, సారీ ఏమనుకోవద్దు అని చెప్పేసి. ఇక్కడ ఈ చాలని అంతే. అందరితో చేశారు కదమ్మా, మీ మాటల్లో చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడున్న ఫ్యాన్స్ కూడా. పాపం చిరంజీవి గారు అంటే ఏం చెప్తారు ఒక మాటలో? అందరం కలిసి పనిచేసేవాళ్ళం, కలిసి నవ్వుకునేవాళ్ళం. ఆయన నేను కలిపి ఒక సినిమాలో నేను హీరోయిన్కి డబ్బింగ్ చెప్తుంటే ఆయన చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అలా సరదాగా ఉండేవాళ్ళు అంతే. అప్పట్లో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సినిమాలో ఆయన ఒక విలన్ వేస్తే, నేను ఒక క్యారెక్టర్ వేస్తే, ఆ రకంగా క్యారెక్టర్స్ అప్పట్లో ఉన్నప్పుడు సరదాగా హ్యాపీగా ఉండేవాళ్ళం. తర్వాత ఆయన మెగాస్టార్ అయిన తర్వాత ఆయన పడే కష్టం చూసి ఎప్పటికైనా ఒక పెద్ద స్టార్ అవుతారని, వాళ్ళ టాలెంట్ చూసి ఓకే బాగా చేస్తున్నాడు అని అనుకుంటాను తప్ప అంతకు మించి ఆలోచన వచ్చేది కాదు నాకు. అలా మన కళ్ళ ముందు ఆయన ఎంతో ఎదిగారు, ఆయన హ్యాపీగా ఎప్పుడైనా కనిపిస్తే పలకరిస్తారో నేను పలకరిస్తాను, అంతవరకు. మామూలుగా సపోర్టింగ్ చేసే ఆర్టిస్టులతో మంచి మర్యాద అంతే. సో బాలకృష్ణ గారు అంటే ఆయన కూడా అంతే. ఆయన కూడా మొన్న కూడా రీసెంట్గా
భగవంత్ కేసరి చేశాను. చాలా ఇదిగా ఉంటాడు ఆయన. ఆయనకి టెక్నీషియన్స్ పాత ఆర్టిస్టులు అంటే చాలా గౌరవం. అవునండి, చాలా ఇది. అసలు ఆయన మెమొరీ తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంత మెమొరీ ఉంది ఆయనకి. ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్నగారి డైలాగులు అనర్గళంగా ఆయన ఇప్పటికీ చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఉండే ఆర్టిస్టులు ఒక లైన్ ఇప్పుడు చెప్పిందే నెక్స్ట్ ఏంటని అడిగితే ఏమో మాకు తెలియదు, మళ్ళీ చెప్పండి ప్రాంప్టింగ్ ఇవ్వండి అని అడుగుతున్న ఈ రోజుల్లో ఎప్పుడూ డైలాగులు వాళ్ళ నాన్నగారు చెప్పినవి ఈరోజు ఆయన అంత అనర్గళంగా ఆయన మాట్లాడుతున్నాడంటే నిజంగా గ్రేట్ అండి. వాళ్ళంతా కారణ జన్ములు అంటారు నేను. నిజంగా అది ఆ టాలెంట్ అందరికీ రాదు. అది ఎన్నో పుణ్యాలు చేసుకొని ఎంతో ఇది చేసుకుంటేనే ఆ టాలెంట్ అనేది అందరికీ నిజంగా వస్తుంది. అది వాళ్ళందరూ కారణ జన్ములే అంటాను నేను. సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్తో వర్క్ చేశారు కదా? లేదండి, ఎక్కువ చేయలేదు. నేను ఎవరితోటి చేయలేదు. ఏమో మరి ఏమో ఎందుకు మిస్ అయ్యారో మనం ఏం చెప్తాం చెప్పండి. ఎక్కువ ఏ హీరో అంటే ఇష్టం ఇప్పుడున్న జనరేషన్ లో? ఎన్టీఆర్, అల్లు అర్జున్? నాకు ఎందుకంటే ఇష్టము అంటే ఒక క్యారెక్టర్గా చూసుకుంటే నాకు అల్లు అర్జున్ ఎక్కువ ఇష్టపడతాను నేను ఆ అబ్బాయిని. ఎందుకని చెప్పండి, దానికి కారణం ఏంటంటే చెన్నైలో ఉండగా అతని సినిమా రిలీజ్ అయితే మా పిల్లలు నన్ను, మా మనవలు వాళ్ళిద్దరు ఉన్నారే, వాళ్ళిద్దరూ చెరో పక్క నిలబడి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు సినిమాకి. సో అలాగా ఎక్కువ సినిమాలు ఆ అబ్బాయి సినిమాలు చూశాను నేను చెన్నైలో. అందువల్ల ఆ అబ్బాయి క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇష్టం. ఈ కొంచెం నాకు మన వెంకటేష్ గారును నాగార్జున గారు అంటే కొంచెం ఇష్టపడతాను. వాళ్ళ సినిమాలు వాళ్ళతో వర్క్ చేశారు కదా? చేశాను. వాళ్ళ సినిమాలు ఎక్కువ ఇష్టపడతాను. ఇప్పుడు కూడా ఏదైనా అవసరం అయితే మీరు సంచి చేసుకొని పోతారంట? అవును, నేను వెళ్ళిపోతాను. ఎవరన్నా పలకరిస్తా అవునండి అంట, ఓ సెల్ఫీ అంటారు, ఈ రోడ్డు కదండి వద్దులేండి అంటారు, సరేనమ్మా అంటారు. ఈ సమాజం రెండు విధాలుగా కూడా ఆలోచిస్తుంది. ఒకటి మనం అలా వెళ్తే ఏం పని అంత అయిపోయింది అనుకుంటలే అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది ఏమో చూడు ఎంత ఉందా కానీ చూడు ఎంత సింపుల్ గా ఉన్నారు జానకి గారు అని కొంతమంది అనుకుంటారు. మాకు చెన్నైలో என்னம்மா நீங்கள் வந்துட்டீங்க, మిమ్మల్ని అందరినీ చూడాలని అప్పుడప్పుడు అలా వస్తుంటాను ఏదాన్ని నేను. సో ఏది కావాలన్నా మీరే అంతే హెల్తీగా అంతే. ఏం ఫుడ్ తింటారు మీరు? దాదాపు 75-80 దగ్గర. నేను మామూలుగా రైసే తింటాను, బ్రౌన్ రైస్. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజ్ తినరా? మానేశాను. రీజన్ ఉందా? రీజన్ ఉంది. అసలు ఫస్ట్ రీజన్ ఒకటి ఉంది. కన్నడ సినిమాకి వెళ్ళాను. ఆ అమ్మాయి 2 జళ్ల సీత మహాలక్ష్మి హీరోయిన్. ఆ కన్నడ సినిమాలో అనంతనాగ్ గారు హీరో. కన్నడ మైసూర్లో షూటింగ్. 15 రోజులు 20 రోజులు షెడ్యూల్. నేనుండే హోటల్లో నాన్ వెజ్ లేదు. అప్పుడు విపరీతంగా నాన్ వెజ్ తినేదాన్ని నేను. అలాంటప్పుడు ఒకరోజు 6 రోజులు అయిపోయింది, నాకు నాన్ వెజ్ తినాలనిపించి మేనేజర్ని పిలిచి అడిగాను, నాకు ఈరోజు నాన్ వెజ్ కావాలి అంటే వాడు చాలా కూల్గా, లేదమ్మా హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ పెట్టమన్నారు, మిగతా వాళ్ళు ఎవరికి వద్దన్నారు అని కూల్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. రెండో రోజు ఈ అమ్మాయి మహాలక్ష్మి, ఆంటీ ఇవాళ మనం చికెన్ తిందామా అంది. చాలా మామూలుగా తిందామన్నాను నేను కూడా. నా ఎదురుగుంటేనే అదే మేనేజర్ని పిలిచి చికెన్ కొంచెం ఎక్కువ తీసుకురా, నేను మా ఆంటీ తింటామంది. సరేనమ్మా అని చేతులు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. అలా వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి సెట్లోకి వెళ్ళింది. నేను ఒకదాన్ని కూర్చున్న తర్వాత కాసేపటికి నాకు ఆలోచన వచ్చింది. అంటే ఒక హీరోయిన్ చెప్తే ఒక మేనేజర్ పట్టుకొస్తే అది మనం తినాలి. ఈ అలవాటు ఉండడం వల్లే కదా మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం. అది అలవాటు మానేస్తే ఏదుంటే తినేస్తాం కదా మనం. అప్పుడు వచ్చిందా నాకు ఆ థాట్. మానేస్తాను. ఇంకా ఆ రోజు తిన్నాను. నెక్స్ట్ నుంచి కట్. ఓన్లీ సెట్లలో తింటాం, ఇంట్లో తింటున్నా. ఇంట్లో కూడా మానేశాను. ఇంకా నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాను అంతే. అలవాటు ఉండటం వల్లే కదా నాన్ వెజ్ అని మనసు పీకుతుంది. అది తినకపోతే ఇంకేం ఉండదు కదా మనకి, అది మానేశాను. అలాగా జరిగిన తర్వాత ఎప్పుడో ఇంట్లో కొంచెం ఎవరు లేరు, ఇంట్లో కూర వండుతూ ఉప్పు చూడాలనిపించి ఏదో కొంచెం తిన్నాను. అలా ఒక 2-3 రోజులు కొద్దిగా తిన్న తర్వాత ఈ లోపల ఏమైంది, మా చిన్నోడు ఎక్కడో వాడి ఆఫీసు ఎక్కడికో ఊరు చివరికి వెళ్ళిపోతే 25 మైళ్ళు మోపెడ్లో వెళ్ళాలి నైట్ డ్యూటీలకి. 25 మైళ్ళు వెళ్ళాలి, 25 మైళ్ళు రావాలి వాడు. నేను ఉద్యోగం మానేస్తానని ఎగురుతున్నాడు ఇంట్లో మావాడు. మా ఇంట్లో మా పెద్దోడుని మా లక్ష్మి ఇద్దరు, ఒరే వద్దురా జాబ్ మానేస్తే ఎలాగరా నువ్వు అదేనే వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ వింటూనే ఉన్నాను, నేను కామ్గా ఉన్నాను. ఒకరోజు ఎప్పుడో ఫైన్ మార్నింగ్ నేను రిజైన్ చేసి వచ్చేసాను. ఎవడెళ్తాడు అంత దూరం, చలి, నైట్ డ్యూటీలు ఎక్కువైపోతారా అని చెప్పేసి మానేశాడు. కరెక్ట్గా అదే టైంలో
నేను బెంగళూరు షూటింగ్కి వెళ్ళాను. బెంగళూరు షూటింగ్కి వెళ్తే పక్కనే ఒక శివాజీ నగర్ అని అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్కి వెళ్తాను నేను. ఆ చర్చిలో ప్రేయర్ చేసుకుంటూ అనుకున్నాను అనమాట. కరెక్ట్గా ఒక జనవరి 1 అనుకుంటాను. ఆ రోజు జనవరి 1కి వెళ్ళాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇంకొక వారం రోజుల్లో నా చిన్న కొడుక్కి జాబ్ వస్తే నేను ఇంకా జీవితాంతం నాన్ వెజ్ తిన్నాను, అన్నం కూడా నేను తిన్నా అనుకొని ప్రేయర్ చేసుకున్నాను. మీరు నమ్మండి నమ్మపోండి, వితిన్ 1 వీక్లో వాడికి ఇప్పుడు అప్పటి నుంచి ఈ రోజు వరకు అదే జాబ్ చేస్తున్నాడు. వాడు శాలరీ మీద శాలరీ పెరుగుతూనే ఉంది. వాడు పొజిషన్ మారింది. అదే కంపెనీలో ఉన్నాడు మా చిన్నబాబు. ఇంకా ఆ రోజు నుంచి మానేశాను. అన్నం కూడా తినేదాన్ని కాదు, ఫ్రూట్స్ తినేదాన్ని మధ్యాహ్నం పూట. ఇంకా తర్వాత మొన్న రీసెంట్గా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడు ఇంకా స్టామినా సరిపోవటం లేదు, ఇంకా అన్నం తినకపోతే డాక్టర్లు కూడా తిట్టారని ఇంకా అప్పుడు ఇంకా నాన్ వెజ్, అసలు నాన్ వెజ్ లేదు, ఇంకా వెజ్ మాత్రం ఇది అంత అన్నం తింటానన్నమాట. లేదంటే పళ్ళతోటి ఫ్రూట్స్ అలాగే అందుకే ఇలానే ఉండిపోయారు మీరు. గడిపేశాను. ఇప్పుడు మన అంజలీదేవి గారు మీకు చుట్టాలా? లేదండి, చుట్టాలి. ఒక ఊరు. ఓకే, మా పెద్దాపురం అంతే. సో మీరు ముందు వచ్చారా, ఆమె ముందు వచ్చారా? ఆవిడ ఎప్పుడో వచ్చారు. ఆవిడ హీరోయిన్ అయిపోయిన తర్వాత మా ఊరు వచ్చారు ఆవిడ. కలుసుకునే వాళ్ళ మరి ఒక ఊరు వాళ్ళనే? లేదండి, చెన్నైలో కూడా ఎప్పుడు లేదు. షూటింగ్లో కలిస్తే హలో అంటే హలో అంటారు. సో ఎవ్వరు సపోర్ట్ లేదు, వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ దేవుడు ఒక్కడే సపోర్ట్ నాకు. ఇలా ఉండి సక్సెస్ అవ్వడం చాలా చాలా కష్టం. మీరు అయ్యి ప్రూవ్ చేశారు. సో మీరే చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఇండస్ట్రీలో కూడా చెప్పాలంటే ఒక రకంగా. బట్ ఇలాంటి క్యారెక్టర్లు చేయటం ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఒక క్యారెక్టర్కి మార్చిపోయిన చీర అన్నిటికంటే ఎవరు ఒప్పుకోరు కూడా. నేను గ్లామర్గా కనపడాలి కదా, నాకు లిప్స్టిక్ వేయాలి కదా, నేను హీల్స్ వేసుకోవాలి కదా, నాకు పట్టు చీర కాదా, ఇలా ఉండేది. బట్ అలాంటిది మీరు క్యారెక్టర్ ఇంపార్టెంట్, క్యారెక్టర్లో ఒదిగిపోవాలంటే ఈ కాస్ట్యూమే కావాలి, ఇలానే ఏడవాలి, అప్పుడే మనకి జనం దగ్గర నుంచి మెప్తే అనుకున్నారు, చేశారు, నమ్మారు, డైరెక్టర్స్ నమ్మారు. అంతే. డైరెక్టర్స్ గొప్పతనం ఇదంతా వాళ్ళు చెప్పిన దీనిగానే తయారయ్యేదాన్ని. ఈరోజు సీరియల్స్లో కూడా నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగే తయారవుతాను తప్ప ఎక్స్ట్రాలు ఏం చేయను నేను. ఫస్ట్ డే ఏ గెటప్ వేసుకుంటానో చివరి వరకు నేను అలాగే ఉంటా. ఎక్కువ నగలు వేసుకోవడం, లేకపోతే ఆ నగలు అవసరం అనుకుంటే వేసుకుంటారు, లేకపోతే వేసుకోను. సో ఎనీ హ్యాపీ లైఫ్ అమ్మా? హ్యాపీగా ఉన్నానండి, నో రిగ్రెట్స్, హ్యాపీగా ఉన్నాను. చాలు ఈ జీవితానికి. ఇష్టం లేని ఫీల్డ్కి వచ్చి అందరినీ మీ వైపు తిప్పుకొని ఇన్ని సినిమాలు చేయటమే కాకుండా ఇన్ని సినిమాల తర్వాత కూడా 65 సంవత్సరాల తర్వాత కూడా, అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి 65 సంవత్సరాలు ఇంకా మీరు లైమ్ లైట్లో ఉండి, ఇదిగో నేనంటూ ఒకదాన్ని ఉన్నాను, ఇంకా చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని. గ్రేట్, అది గ్రేట్. దేవుడు ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్ అది. నిజంగా దేవుడు తక్కువ మందికి వస్తుంది, అరుదుగా వస్తుంది. ఇప్పటికి చాలా మంది ఆర్టిస్టులు మాకు వర్క్ లేదు, మాకు పని లేదు, పిచ్చి ఎక్కుతుందని ఇంటర్వ్యూలో చెప్పే వాళ్ళని చూసాము. దేవుడి దయ వల్ల ఇప్పటికి నేను పని చేస్తున్నానని చెప్పే వాళ్ళని చూసాము. అలా చూసిన వాళ్ళలో వేళ్ళ మీద ఉంటారు, దానిలో మీరు ఒకరు. నిజంగా గ్రేట్. డబ్బింగ్ జానకి గారు పేరులోనే డబ్బింగ్ని యాడ్ చేసుకొని ఇంటి పేరుగా మారిపోయి మీకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఈరోజు. సో జానకి గారు అంటే చాలామంది ఉంటారు, కానీ డబ్బింగ్ జానకి గారు అంటే ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్కళ్ళు మీరై నిలబడి మీ కుటుంబాన్ని, మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే విధానం, ఆ నిలబెట్టుకునే విధానంలో ఎన్నో కష్టాలు, అవన్నీ దాటుకుంటూ వచ్చిన ఈ సక్సెస్. గ్రేట్. ఇలానే ఉండండి, హెల్తీగా ఉండండి, సంతోషంగా ఉండండి, మంచి సినిమాలు చేయండి ఇంకా, అండ్ మంచిగా సీరియల్స్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఈ వయసులో ఇలా సింగిల్గా ఉండి క్యారెక్టర్లు చేసే ఏ అమ్మని నేను చూడలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. నాకు ఫ్లైట్ వేయండి, నాకు హోటల్ వేయండి అనేవాళ్ళే, కానీ ప్రొడ్యూసర్ గురించి ఆలోచించి నా వల్ల 10 రూపాయలు తగ్గినా భారం తగ్గుతుంది కదా అని. మంచి క్వాలిటీస్ ఉన్నాయి అమ్మ, చాలా నేర్చుకోవచ్చు. ఇంటర్వ్యూ చూస్తే చాలా నేర్చుకోవచ్చు అమ్మ దగ్గర నుంచి. కష్టం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు ఇలానే ఉంటారు. ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జానకి అమ్మ.